అంతా బిస్కెట్ అయిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడింది. ఏం చేస్తావులే వ్లాగ్ అని ఫస్ట్ వ్లాగ్ ఇంట్రెస్ట్ పోయింది. జోగులాంబ టెంపుల్కి వెళ్ళున్నా. కర్నూలు నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంది జోగులాంబ టెంపుల్. కుక్క గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. శ్రీరామ్ ఏంటి బ్రో ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని వచ్చేసినాం అనుకుంటుండ్రా? సో యాక్చువల్లీ అన్నీ చూపిద్దాం, ఇంకా ఎక్స్టెండ్ చేసి అన్ని రోడ్స్ ప్లస్ ప్లేసెస్ చూపిద్దాం అనుకున్నా. బట్ వ్లాగ్ అంతా బిస్కెట్ అయిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడింది. సో నా ప్రతి రైడ్లో ఏదో ఒక పెంట ఉంటుంది కదా, అది లాస్ట్ రోజు మాత్రమే ఆ పెంట జరిగేది. బట్ ఈసారి ఫస్ట్ రోజే జరిగిపోయింది. సో ఏమైందంటే యాక్చువల్లీ నేను వ్లాగ్ చేసుకొని వస్తున్నా కదా, ఫుల్ వర్షంలో వేరే తడిసిపోయినా ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి చూసుకుంటుండా వ్లాగు ఏమీ రికార్డ్ అవ్వలేదు. రికార్డ్ అయినా వాయిస్ రాలేదు. సో మొత్తం వ్లాగ్ చేసింది అంతా పోయింది. అది ఎందుకు పోయిందంటే నా మైక్ అడాప్టర్కి TRRS కన్వర్టర్ ఉంది కదా, ఆ కన్వర్టర్ అనేది పోయింది. సో దానివల్ల మన వ్లాగ్ కొంచెం కూడా రికార్డ్ అవ్వాలి. ఆడియో మరీ విండ్ నాయిసే వస్తుంది. సో ఇంకా నేను ఇంకేం చేస్తావులే వ్లాగ్ అని ఫస్ట్ వ్లాగ్ ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత మన కర్నూలులో కొండారెడ్డి ఫోర్ట్ ఉంది కదా, కొండారెడ్డి ఫోర్ట్కి పోయేసి చూసుకొని వరకు అక్కడే బయట అండ్ నెక్స్ట్ జోగులాంబ టెంపుల్కి పోయినా. అక్కడ చాలా బాగా వ్లాగ్ చేసిన, బట్ 1% కూడా రికార్డ్ అవ్వలేదు. లాస్ట్ సేమన్నా వదులుతుంది బండి. సో నేను యాక్చువల్లీ జోగులాంబ టెంపుల్కి వెళ్ళున్నా. కర్నూలు నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంది జోగులాంబ టెంపుల్. సో అక్కడికి వెళ్ళి చాలా బాగా వ్లాగ్ చేసిన, బట్ ఏది రికార్డ్ అవ్వలే వాయిస్. సో ఇంకా బేజారు అయిపోయి నేను తర్వాత ఫుడ్ కాపినప్పుడు చెక్ చేస్తే 1% కూడా ఆడియో రికార్డ్ అవ్వలే. సో ఇంకా నాకు నెక్స్ట్ రైడ్ ప్లాన్ ఉన్నింది యాగంటి టెంపుల్, దాని తర్వాత చూద్దాం అనుకున్నా. సో ఇంకా మొత్తానికి రైడ్ క్యాన్సిల్ చేసేసి ఇంకా వాపస్ ఇంటికి వచ్చేసిన నేను. మా సైడ్ ఏమంటారా? సో ఈ రైడ్ మొత్తంలో నాకు మైలేజ్ మాత్రము 17 to 18 మధ్యలోనే ఇచ్చింది. సో 17కి తక్కువ ఇలా 17కి ఎక్కువ ఇలా కరెక్ట్గా 17 to 18 మధ్యలోనే ఉన్నింది మైలేజ్ అంతా. సో ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు, ఎందుకంటే నాకు పవర్ ఎక్కువ సార్లు దొరకలే. నేను 3 సార్లు నార్మల్ పెట్రోల్ ఫిల్ చేయించిన, 2 సార్లు పవర్ పెట్రోల్ ఫిల్ చేయించిన. కుక్క గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. బట్ 17 ఇచ్చింది కూడా గ్రేటే అనుకోండి ఆ నార్మల్ పెట్రోల్లో. సో ఈ బైక్ ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఇదే నాకు ప్రాబ్లము. మనం నార్మల్ పెట్రోల్ తప్పితే పవర్ పెట్రోల్ ప్రతి పెట్రోల్ బంక్లో దొరకదు. నేను తర్వాత రిగ్రెట్ అయినా, ఎందుకు తీసుకొచ్చిన బండి, దాని బదులు ఆ జీటు తీసుకొచ్చినా సరిపోవు అని. నేను ప్రతిసారి రైడ్కి వెళ్తా, ఆ రైడ్లో ప్రతిసారి వాన పడుతుంది. అదేంటో మరి ఆ ఫ్యాంటసీ నాకు అర్థం కాదు. అది ఫస్ట్ డేనే, నేను ట్రావెలింగ్ చేసే ఫస్ట్ డేనే వర్షం తడిసేది నేను. మీరు లాస్ట్ వ్లాగ్లో చూసి ఉండొచ్చు. నా వ్లాగ్లో లాస్ట్ ఎండింగ్లో నేను ఆడియో రికార్డ్ పెట్టుంటా కదా, అది యాక్చువల్లీ ఆడియో రికార్డ్ అవ్వలేదు. బట్ స్టిల్ ఇంకా వేరే క్లిప్స్ లేక నేను ఇంకా అదే ఎడిట్ చేసి పెట్టిన. అండ్ జోగులాంబ టెంపుల్ గురించి నేను చెప్పాలి. ఇట్స్ అ వెరీ పీస్ఫుల్ టెంపుల్. ఇట్స్ వన్ అమాంగ్ ద 18 శక్తిపీఠాస్ ఇన్ ఇండియా. సో అప్పుడు వార్స్ జరుగుతున్నాయి కదా, ఆ వార్స్ వల్ల 14th centuryలో ఆ టెంపుల్ వచ్చేసి డిస్ట్రాయ్ చేసిండ్రు. సో ఆ టెంపుల్ వచ్చేసి తుంగభద్ర రివర్ అండ్ కృష్ణా రివర్ పక్కనే వస్తుంది. సో బ్యూటిఫుల్ షార్ట్స్ తీసిన నేను అక్కడ. సో బట్ బ్లాగ్ చేసిందంతా బిస్కెట్ అయిపోయా. టెంపుల్ వచ్చేసి ఇట్స్ వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ పార్వతీదేవి. మన సతీదేవి అప్పర్ టీత్ అనేది అక్కడ పడిందంట ఆ ప్లేస్లో. సో ఆ టెంపుల్ వచ్చేసి జోగులాంబ టెంపుల్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్.
అదే అప్పుడు 14th centuryలో డిస్ట్రాయ్ చేసిన తర్వాత మళ్ళీ 2005లో రీకన్స్ట్రక్ట్ చేసిండ్రు ఆ టెంపుల్ని. సో ఎవరైనా కర్నూలు వెళ్తుంటే ఆ టెంపుల్ మాత్రం మిస్ అవ్వకండి. యాక్చువల్లీ నేను వెళ్తున్నప్పుడు ఒక బోర్డింగ్ చూసిన. ఆ బోర్డింగ్లో వచ్చేసి జోగులాంబ టెంపుల్ తెలంగాణ అని వేసున్నారు. అండ్ నేను మంత్రాలయ వెళ్ళున్నా కదా, ఆ మంత్రాలయాలో నేను ఒక కావేరీ రివర్ చూపించిన కదా, అది వచ్చేసి 2 sides ఆఫ్ స్టేట్. అంటే ఆ రివర్కి ఈ సైడ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఆ రివర్కి ఆ సైడ్ వచ్చేసి కర్ణాటక వస్తుంది. సో అది వచ్చేసి 2 states కలిసే రివర్ అని కూడా చెప్పచ్చు. అటు సైడ్ వచ్చేసి కర్ణాటక, ఇటు సైడ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. యాక్చువల్లీ మీరు ట్రావెల్ చేస్తే ఏంటంటే చాలా తెలుసుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళి ఆ జనాలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు అడిగి ఆ ప్లేస్ గురించి తెలుసుకొని చెప్పడంలో చాలా హై ఫీల్ ఉంటుంది. సో ఇప్పటివరకు కొన్ని ప్లేసెస్ వెళ్తున్నా కానీ ఆ ప్లేసెస్ గురించి తెలుసుకున్నది చాలా తక్కువ సార్లు. బట్ ఈ ట్రిప్లో ఏంటంటే చాలా వరకు వాళ్ళే వచ్చి మాట్లాడించారు. సో దానివల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఫస్టే ఇంట్రోవర్ట్ సంగతులు మీకు తెలుసు కదా, మనకు ఫస్టే సిగ్గు మాట్లాడదామంటే. సో ఈసారి చాలా బాగా అయింది ట్రిప్పు. బట్ ఈ పెంట అవ్వకపోయింటే నేను బ్లాగ్ ఇంకా చాలా బ్లాగ్స్ చేసేవాడిని, ఇంకా 2-3 బ్లాగ్స్ అయినా చేసి ఉండేవాడిని. సో కన్వర్టర్ వచ్చేసి హ్యాండ్ ఇచ్చింది, ఇంకా నేను వదిలేసిన. సరిపోతే పోయిందిలో ఇంకేం చేస్తా బ్లాగ్ అని. సో ఆర్డర్ పెడదామని చూసిన అమెజాన్లో. సో నేనున్న ప్లేస్కి 5 days తర్వాత డెలివరీ చేస్తా అని చూపించింది. సో ఇంకా పిచ్చ లైట్లే, మనం ఇంటికి వెళ్ళి ఆర్డర్ పెట్టుకొని చేసుకుందామని చెప్పేసి ఇంటికి వచ్చేసి ఇంక ఆర్డర్ పెట్టిన. సో 1 dayలో డెలివరీ చేసేసింది ఇక్కడ. అండ్ నేను చేసింది ఆ ట్యాంక్ బ్యాగ్ నరకం చూసిన. ఫస్ట్ రోజేమో బాగా అంటుకొని ఉన్నింది, సెకండ్ రోజు వచ్చేసరికి ఇంకా మ్యాగ్నెట్ అంతా తక్కువైపోయినట్టుంది. సో అది అంటుకుంటానే లేదు ట్యాంక్కి. సో దానివల్ల మళ్ళీ నేను ఇలాగే బెండ్ అయ్యి తోలుకొని వచ్చిన బ్లాగ్ అంతా, సో రైడ్ అంతా. దానివల్ల నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ చాలా ఎక్కువైపోయింది. సో ముందు నేను క్రికెట్ కోచింగ్కి వెళ్తున్నా కదా ఒకప్పుడు. సో అప్పుడు నేను క్రికెట్లో ఒకసారి పడున్నా, అప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇంజురీ అనేది ఒకటి ఉండింది. సో ఆ ఇంజురీ వల్ల అప్పుడప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లాగుతూ ఉంటుంది నాకు. సో అదే ఇష్యూ మళ్ళీ నేను ఈ రైడ్లో చూసిన. సో అండ్ మన జీటీకి ఏమైందంటే, మన జీటీ గ్యారేజ్లోనే ఉంది 1 week నుంచి. సో యాక్చువల్లీ రస్ట్ రిమూవల్ కానీ మన జీటీ తీసుకెళ్ళిన. సో నేను ఇందాక చెప్పినట్టు మన బండి 1 week నుంచి గ్యారేజ్లోనే ఉంది. ఎందుకంటే మన ఎగ్జాస్ట్ 2 రిమూవ్ చేస్తాం. సో ఎగ్జాస్ట్లు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి. ఎగ్జాస్ట్ ఎందుకు రిమూవ్ చేసినామంటే ఫుల్ రస్ట్ అయిపోయింది ఎగ్జాస్ట్ అంతా. నేను యాక్చువల్లీ లాస్ట్ వ్లాగ్లో చూపిలే. సో ఆ రస్ట్ అవ్వడం వల్ల రస్ట్ తీపిచ్చేకి ఇచ్చిన, బట్ ఆ ఎగ్జాస్ట్ వస్తలేదు. నా స్లిప్ అని వేయించిన కదా, స్లిప్ అని బయటకు వస్తలేదు. సో అందుకని ఇంకా ఎగ్జాస్ట్ ఫుల్ చేపిద్దామని వారం నుంచి ఇక్కడే ఉంది. ఓ 5 రోజులు ట్రై చేసిన అన్న తీసేసి, బట్ రాలేదు బండి, ఆ ఎగ్జాస్ట్ బయటికి రాలేదు. సో అందుకని ఇప్పుడు మనం ఫుల్ కంప్లీట్గా చేపిద్దాం. సో అది మీరు నెక్స్ట్ బ్లాగ్లో ఎలాగో చూస్తారు. సో ఎలాగో మనం గ్యారేజ్కి వచ్చినాం కదా, సో అందుకని నేను ఇంకా నా బండి చైన్ క్లీనింగ్ కూడా లూపింగ్ చేపించేసిన. సో అదొకటి సెట్. సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి ఎందుకు వెళ్తున్నాం అంటే మన R15 చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేద్దామని ఈరోజు ఫిక్స్ అయినా. సో అది సేల్ చేయాలి యాక్చువల్లీ, అందుకని ఈరోజు స్టార్ట్ చేద్దామని పోతున్నా. స్టార్ట్ చేయించి దాన్ని సర్వీస్కి చేసి ఇంకా సెట్ సేల్ చేసేద్దాం నా బండిని. సో అదే ఇంకా లాస్ట్ రైడ్లో ఇన్ని జాతరలు జరిగినాయి. సో దానివల్ల నేను ఇంకా వ్లాగ్ చేయలే, కంటిన్యూ ఇంకా అంతే. ఆ ట్రిప్ ఎండ్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా ట్రిప్ వెళ్తే నేను జీటీనే తీసుకెళ్తా ఇంకా మోస్ట్ ఆఫ్ ఇట్. సో ఇంకా నాకు ఈ బండి తీసుకెళ్ళి రిస్క్ చేయాలని లేదు ఇంకా మీట. సో ఇంకా జీటీని కంప్లీట్ స్క్రాంబ్లర్ లాగా తయారు చేద్దాం ఆ బండిని. పవర్లో ఏం చేంజ్ అయ్యింది కానీ, బట్ ఉన్న దాంట్లో రైడింగ్ కంఫర్టు అలా చేంజ్ అయిపోద్దాం ఆ బండిని. సో ఇప్పుడు గ్యారేజ్ తీసుకొచ్చినా కదా, అన్న చెప్తానేంటు టైర్స్ అప్పుడే పోయినాయి, వేరౌట్ అయిపోతుంటాయి అని. నేను తిప్పింది 4000 kilometers అనుకున్నా నేను.
మైక్ యాంగల్ ఇన్ని రోజులు చాలా పైకి ఉండే, అందుకని నా వాయిస్ చాలా తక్కువ వినపడుతుంది. సో ఐ హోప్ ఈ వ్లాగ్ నుంచి సెట్ అయింది అనుకుంటా. ఈ వ్లాగ్కి కరెక్ట్గా కింద పెట్టిన, ఐ మీన్ నా నోటి దగ్గర పెట్టిన మైక్ ఇప్పుడు కూడా మీకు వాయిస్ వినపడలేదు అనుకుంటే, సో మన ఓల్డ్ మైక్కే తిరగా వెనక్కి వెళ్ళిపోతాను నేను. సో ఈరోజు వ్లాగ్ ఎడిటింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది నాకు ఎలా వర్క్ అవుతుంది మైక్ అని. బండి కొన్నప్పటి నుంచి ఆఫ్ రోడింగ్లో ఎక్కువ చేసిన నేను ఆన్ రోడ్ కంటే. సో దానివల్ల యాక్చువల్లీ ఎక్కువ టైర్ వేర్ అవుట్ అవుతుండేది. అండ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే టాప్ క్లాస్గా ఉండేవి, ఎందుకంటే మనం బ్రేక్స్ ఎక్కువ వాడం కాబట్టి ఇంకా చాలా లైఫ్ ఉంది బ్రేక్ ప్యాడ్స్లో. అండ్ నెక్స్ట్ మంత్ సర్వీస్కి ఉంది ఇది. సో ఎలాగో తిప్పినా కదా కిలోమీటర్లో సర్వీస్కి ఇస్తే ఏం బాధ లేదు. సర్వీస్ విల్ బి డన్ ఇన్ ద నెక్స్ట్ మంత్. అండ్ R15 స్టార్ట్ చేసేది వచ్చేసి మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. ఈ బ్లాగ్కి ఈ బ్లాగ్ అంతే అనుకుంటా, నాకు తెలిసి చిన్న బ్లాగ్ అయి ఉంటుంది. అదే నా లాస్ట్ ట్రిప్ గురించి చెప్పిన. అండ్ నాకు ఈ చైన్ ఎందుకంటే అప్పుడప్పుడు భయం వేస్తుంది, అందుకని నేను ఈ బండి ఎక్కువ తీయాలని నాకు లేదు. That's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel. And don't forget to follow me on Instagram as well. And 10K కి గివ్ అవే ఇంకా చాలా టైం ఉంది లేండి, చూద్దాం.